తర్వాత మేము కీలకమైన వ్యక్తులు ముగ్గురం ఉంటుంది ఈ ఏరియాలో. రాజిరెడ్డి, నేను, కోరెడ్డి వెంకన్న ఉన్నాడు కాబట్టి వీళ్ళని విడిపించాలని ప్లాన్ చేసి సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు వీళ్ళని విడిపిస్తే 2 ప్రాంతాలు మనం మళ్ళీ అనుకొని ప్లాన్ చేసి కమలాకర్ అని ఉండాలి. ఆయన రెక్కీ చేసిపోయింది, ఎక్స్పోజ్ అయింది. ఈ అరెస్ట్ల తర్వాత ఎక్స్పోజ్ అయింది. ఇట్లా రెక్కీ చేసిపోయినారు, పోలీస్ స్టేషన్ మీద దాడి చేద్దామని, కోర్టుల పోలీస్ స్టేషన్ మీద దాడి చేద్దామని కోర్టులో ఉంటుంది. దాని తర్వాత కాళ్ళకు గొలుసులు వేసినాను ఒక 3 నెలలు. గొలుసులు వేస్తే అదొక గత జీవితంలో ఇక అనుభవించదగ్గది. గొలుసులు వేసి ఒక 3 నెలల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఇంకా అప్పుడు 77 మార్చ్ ఎన్నికలు వచ్చినాయి. 76 అరౌండ్ సెప్టెంబర్లో మేము అరెస్ట్ అయ్యి కేసు అయిపోయింది. అరెస్ట్ అయినాం 6 నెలల తర్వాత కోటిరెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు మరి ఎట్లా కానీ ఆయన చెప్పినాడు పొద్దున్నే. ఆయన కొంచెం బాగుండేది, టీలు తెప్పించేది, సిగరెట్లు అవి తెప్పించేది బాగుండేది. ఆయన కొట్టి ఆవువాయ దూడవాయ అన్నాడు. ఆయన డైలాగ్ అది. ఓడిపోయింది కదా మనకి, దాంట్లో ఎట్లా తెలిస్తే తెలియదు కదా. అంటే ఇద్దరు ఓడిపోయినరు. ఎమర్జెన్సీ అంటే తెల్లారి ఒక 3-4 రోజులనే ఎమర్జెన్సీ ఎత్తేసినట్టున్నారు 77లో. వెంటనే మాకు ఒక 5-10 రోజులలో విముక్తి అంటే జైలుకి ఇచ్చేసినారు. అప్పటిదాకా భరోసా లేదు. లాకప్ అక్రమ ఇల్లీగల్ లాకప్లో 6 నెలలు ఉన్న చరిత్ర ఇంకెవరికి లేదు. మాకున్నది ఇంకా కొన్ని చోట్ల ఉన్నట్టున్నది కానీ మాది అందుకే బార్ కమిషన్ రికార్డ్ అయింది.